హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నాని. రామ్ చరణ్ గారి అభిమానులకి 'పెద్ది' అనే సినిమా ఎప్పుడు అనౌన్స్ అయిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి ఒక్క అనౌన్స్‌మెంట్ కూడా రామ్ చరణ్ గారిని అభిమానులు ఎలా చూడాలనుకున్నారో దానికి పదింతలు చూపిస్తున్నాడు బుచ్చిబాబు. సో, ఇప్పుడు అలాంటి సినిమా ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి ఒక్క అప్డేట్ కూడా అంటే బ్లాక్ బస్టర్‌కి మించే. ఒక ఫస్ట్ పోస్టర్ గాని, ఇక గ్లిమ్స్ గాని, ఇదే 'చిక్రీ' సాంగ్ గాని ఇవన్నీ కూడా నేషనల్ వైడ్‌గా క్షణాల్లో సంచలనంగా మారిన సబ్జెక్ట్స్. సో, ఇప్పుడు ఏదైతే రాబోతున్న సెకండ్ సాంగ్ కూడా ఆల్మోస్ట్ ఆ సాంగ్‌లో డాన్స్ కుమ్మేశాడు. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ ఇంకా లిరిక్స్ అవన్నీ వేరే లెవెల్ అంటున్నారు. ఇప్పుడు ఈ సినిమా అనుకున్న టైంకి రిలీజ్ అవుతుందా? లేదా? అనేది రామ్ చరణ్ గారి అభిమానులకి పెద్ద ప్రశ్న భయ్య. ఎందుకంటే ఈ సినిమా ఇప్పుడు ఏప్రిల్ 30న అని చెప్పి అసలు యాక్చువల్లీ మార్చి 26న రిలీజ్ అవ్వాల్సిన సినిమా ఏప్రిల్ 30కి వెళ్ళిపోయింది. ఒక నెల రోజుల వరకు పోస్ట్‌పోన్ అయింది. సో, ఇప్పుడు ఈ సినిమా అనుకున్న టైంకి మళ్ళీ అంటే రిలీజ్ చేస్తారా? వాయిదా వేస్తారా? అంటే ఒక్కటే చెప్తున్నా అన్న. ఇప్పుడు ఈ సినిమా కోసం సుకుమార్ గారు కూడా రంగంలోకి దిగి ఎడిటింగ్ ప్యాటర్న్ మొత్తం ఆయనే చూసుకుంటున్నారంట. ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమాని 4 నెలల 30 తారీఖునైతే ప్రపంచాన్ని షేక్ చేయబోతున్నారంట ఈ సినిమాతో. గురు శిష్యులిద్దరూ. సుకుమార్ గారు, అదేవిధంగా బుచ్చిబాబు గారు రామ్ చరణ్‌ని ఇండియన్ స్క్రీన్ మీద ఇప్పటివరకు అలాంటి ఒక క్యారెక్టరైజేషన్ గానీ, అలాంటి ఒక హీరోని గానీ చూడలేనట్టి రీతిలో ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే ఇది మీరు ఇంకా బియాండ్ ఇంకా మీరు ఒక రంగస్థలం ఇవన్నీ మర్చిపోతారట భయ్యా. ఆ లెవెల్ ఎలివేషన్స్‌తో ఒక క్లియర్‌గా ఇంకా ఇండియాని దున్నేసే విధంగా ఉంటదట సినిమా. అంటే ఇంకా 10 రోజులు షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. ఈ 10 రోజుల తర్వాత ఎప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ అవుతుంది? ఎప్పుడు ఎడిటింగ్? ఇవన్నీ చాలామందికి ఒక రామ్ చరణ్ గారి అభిమానులు తోచేస్తున్న ప్రశ్నలు. వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నా. ఈ సినిమా అయితే అనుకున్న టైంకైతే రిలీజ్ అవుతుంది. అదేదో హర్రీ బరీగా కాదు. చాలా ప్యూర్ ప్లానింగ్‌తో సుకుమార్ గారి రైటింగ్ అని ఎప్పుడైతే మనకు పోస్టర్‌లో పడిందో మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. సుకుమార్ గారు ఇంకా బుచ్చిబాబు యొక్క విజన్ దానికి తోడు రామ్ చరణ్ అనే వ్యక్తి కటౌట్ చూస్తుంటే అన్నా ఇంకా ఈ సినిమా మీద ఎవరికైనా డౌట్ ఉంది అంటే ఆడికి నిజంగా సినిమాలు చూడడం రాదని చెప్పొచ్చు. ఇది మామూలు సినిమా అయితే మాత్రం కాదు భయ్యా. ఈ సినిమాకి సంబంధించి ఒక లైన్ అయితే సోషల్ మీడియాలో మామూలుగా హడావిడి చేయట్లే. ఒంటరి కుర్రోడు ఇంకా చాలా వరకు ఉంది. అంటే ఇవన్నీ ఇంకా చెప్తే ఇంకా ఎక్సైట్‌మెంట్ పోద్దేమన్న ఫీలింగ్‌తోని దాస్తున్నాను గానీ, ఈ సినిమా కంటెంట్ మాత్రం కథ పరంగా అంటే ఏదో ఎలివేషన్స్ ఏదో మాస్ క్యారెక్టర్ అనుకున్నారు గానీ, కథ పరంగా రంగస్థలం సినిమాని మించిన కథట. ఒక ఉత్తరాంధ్ర యాసలో, శ్రీకాకుళం యాసలో రామ్ చరణ్ గారు చెప్పే డైలాగులు గానీ, ఇవన్నీ మీకు వేరే లెవెల్ ట్రాన్స్‌లోకి వెళ్ళిపోతారట. అంటే కొన్ని సినిమాలు చూసినప్పుడు మనకు ఒక ఫీల్ వస్తది. ఒక రాజమౌళి గారి సినిమాల్లో ఒక 100 మందిని హీరో కొట్టినా సరే, మనం ఎలా అయితే బిలీవ్ చేస్తామో, ఈ సినిమా ఎప్పుడైతే మొదలవుతదో ఎండింగ్ వరకు ఒక ట్రాన్స్‌లోకి తీసుకెళ్ళిపోతారట. ఆ రకంగా రామ్ చరణ్. రామ్ చరణ్ ఏం చేస్తే అది మనకొక కొత్త ఎక్స్‌పీరియన్స్‌లా ఉంటదట. ఇక రామ్ చరణ్ గారి గురించి మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదన్న. ఒక మాస్ క్యారెక్టర్ పడి దాని ఇంపాక్ట్ అనేది ఎలా క్రియేట్ చేయగలరనేది మనం ఆల్రెడీ 'రంగస్థలం' అనే సినిమాతో ఆయన ఒకసారి ప్రూవ్ చేసుకున్నారు. కానీ ఆ 'రంగస్థలం' అనే సినిమాకి మనకి ఇండియా వైడ్‌గా అయితే రికగ్నిషన్ రాలేదని ప్రతి ఒక్క రామ్ చరణ్ అభిమానితో పాటు తెలుగు సినిమా ప్రేక్షకుడు ప్రతి ఒక్కడు ఫీల్ అవుతాడు. అంటే యమ్మ ఇలాంటి సినిమా కదా మనకి పడాలి. నేషనల్ అవార్డ్ అవిని ఇదేంటి ఈ సినిమాకి నేషనల్ అవార్డ్ పడడం ఏంటి? ఆ సినిమాకి నేషనల్ అవార్డ్ పడడం ఏంటి అనుకున్నాం. అసలు 'రంగస్థలం'కి మించిన సినిమా ఏమైనా ఉందా అని ఆ టైంలో అనిపించింది. కానీ 'పెద్ది' అనే సినిమా మాత్రం రామ్ చరణ్ గారి అభిమానులకి మళ్ళీ చెప్తున్నానా, రామ్ చరణ్ గారి అభిమానులు ఏదైతే మిస్ అయ్యారో 'రంగస్థలం' అనే సినిమా నేషనల్ వైడ్‌గా గుర్తింపు పొందాల్సిన సినిమా దాన్ని ఎందుకు మిస్ చేసుకున్నాం ఆ రోజుల్లో ఏదైతే ఫీల్ అయ్యారో 'పెద్ది' అనే సినిమా మీ ఆకలి తీర్చేస్తది. ఈ ఆకలి మామూలు ఆకలి కాదండి. ఎందుకంటే రామ్ చరణ్ గారి అభిమానులు పడుతున్న నరకం మామూలు నరకం కాదు. మొత్తం క్లియర్‌గా చెప్పాలంటే 'గేమ్ చేంజర్' అనే సినిమాకి మరి ఏంటో రామ్ చరణ్ గారి అంటే అంత పగవ మరి ఏంటో తెలీదు గానీ, ఒక వ్యక్తి ఎప్పుడు కూడా రామ్ చరణ్ అనే వ్యక్తి ఎప్పుడు కూడా ఎవరి మీద గానీ, ఏ హీరో మీద గానీ, ఏ విధంగా కూడా బయట కూడా కనీసం ఒక ఫ్యాన్స్ మీద కూడా కోప్పడిన దాఖలాలు లేవు. అలాంటి వ్యక్తి సినిమా మీద రామ్ చరణ్ గారి సినిమా మీద 'గేమ్ చేంజర్' సినిమా మీద సినిమా రిలీజ్‌కు ముందే పైరసీ చేశారు. సినిమా రిలీజ్‌కు ముందే స్టోరీ లీక్ చేశారు. రకరకాలుగా చేశారు. ఓకే. 'గేమ్ చేంజర్' సినిమా కూడా అది ఆశించిన విజయం సాధించుకోవడానికి రకరకాల కారణాలు ఉన్నాయనుకోండి. కానీ ఎక్కడా కూడా రామ్ చరణ్ గారి మీద గానీ, రామ్ చరణ్ గారి యాక్టింగ్ మీద గానీ ఎక్కడా కూడా ఒక్క కంప్లెయింట్ లేదు. అంటే అది రామ్ చరణ్ గారి యొక్క సత్తా ఓన్లీ. డైరెక్టర్ శంకర్ గారు ఏదో ఔట్‌డేటెడ్ కథ తీసుకొని చేశారు గానీ, రామ్ చరణ్ గారి లుక్స్ గానీ, ఆ అప్పన్న క్యారెక్టర్ గానీ మనకు అలా గుర్తుండిపోతాయి. ఇప్పుడు 'పెద్ది' అనే సినిమా మాత్రం మనకి ఏదైతే 'గేమ్ చేంజర్' ఇప్పుడు 'ఆచార్యాలు' ఏంటి నెక్స్ట్ ఒక 3 సినిమాలు ఏవైతే జరిగాయో
అలాంటివి ఏవీ లేకుండా సినిమా స్టార్టింగ్ 10 నిమిషాల నుంచి క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్, ఇంటర్వెల్ బ్లాక్ సెకండ్ హాఫ్లో వచ్చి ఒక 20 నిమిషాలు ఎపిసోడ్ ఉంటుందట. ఇండియా మొత్తం దద్దరిల్లిపోద్దట నా సీన్స్కి మాత్రం. సినిమాలో నువ్వు ఎంతలా ఇన్వాల్వ్ అవుతావు అంటే వెళ్ళిన జస్ట్ ఇంక సినిమా ఇంకా మీకు ఇంకా క్రెడిట్ ఇంక పక్కన పెట్టండి అవన్నీ. ఒకటే చెప్తున్నా, సినిమా థియేటర్లో మీరు అడుగు పెట్టిన దగ్గర నుంచి మళ్ళీ ఎండ్ కార్డు పడే వరకు సినిమా మొత్తం వన్ మ్యాన్ షో చేసి పారదూపడట రామ్ చరణ్. ఒక్కొక్క ఎలివేషన్ సీన్స్కి అయితే బాబు బుచ్చి బాబు ఎన్ని రోజులు ఎక్కడున్నారా ఎవర్రా బాబు ప్రశాంత్ నీల్ అనే రేంజ్లో రాశాడట భయ్య. మాస్ ఎలివేషన్ సీన్స్ అయితే ఇంటర్వెల్ ముందు వచ్చి ఒక 20 నిమిషాలు ఎపిసోడ్లో అయితే రామ్ చరణ్ నట విశ్వరూపం చూపించాడట భయ్య. ఈ సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ అవడానికి కూడా కారణం ఏంటంటే ఈ సినిమా యూనిటీకి కానీ ఇండస్ట్రీలో మాత్రం ఈ సినిమా మీద పెద్ద పాజిటివ్ వైబ్ ఉంది. ఈ సినిమాతో రామ్ చరణ్ అనే వ్యక్తి మళ్ళీ ఇండస్ట్రీ లెక్కలన్నీ మార్చబోతున్నాడు. ఈసారి ఇండస్ట్రీ లెక్కలంటే తెలుగు రాష్ట్రాల లెక్కలు కాదు భయ్యో, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ లెక్కలన్నీ మార్చేయబోతున్నాడు. అందుకే చాలా పగడ్బందీగా ఈ సినిమాని అయితే రిలీజ్ అయిపోతున్నారు. ఇప్పుడు ఈ సెకండ్ సాంగ్ చూడండి, నేను ముందే చెప్తున్నా ఎటు భయ్ ఎంత హైప్ ఇచ్చేస్తున్నారు ఇది అంటారు. సెకండ్ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత చిక్రీ సాంగ్ను పక్కన పెట్టే రేంజ్లో ఉంటుందట సెకండ్ సాంగ్. అసలు హీరో గారి ఇంట్రడక్షన్ సాంగ్ అంటేనే రామ్ చరణ్ గారి డ్యాన్స్ గ్రేస్ నాకు తెలిసి ఒక మ్యాజిక్ ఉంటుంది రామ్ చరణ్ గారి డ్యాన్స్లో. ఆ మ్యాజిక్ మొత్తం ఇప్పుడు సెకండ్ సాంగ్లో చూస్తున్నాడు భయ్య. అయినా ఎన్ని రోజులు అయిపోయిందన్న రామ్ చరణ్ గారి పూర్తి కంప్లీట్ డ్యాన్స్లు, కంప్లీట్ మాస్, ముఖ్యంగా ఆ హెయిర్ స్టైల్ పిచ్చెక్కిచ్చేస్తారంటారు నా ఫ్యాన్స్ని. ఇంకా యాంటీ ఫ్యాన్స్ అయితే మాత్రం ఇంకా యునానిమస్గా నాకైతే తెలిసి పెద్ది అనే సినిమా విషయంలో మాత్రం ఫ్యాన్స్కి ఇంకా యాంటీ ఫ్యాన్స్ అంటే ఎవరు లేడు. ఫస్ట్ పోస్టర్ నుంచి మన రిలీజ్ అయిన చిక్రీ వరకు యునానిమస్గా ప్రతి ఒక్క ఫ్యాండమ్తో కూడా ఏం తీసాడరా రామ్ చరణ్, ఏమున్నాడరా రామ్ చరణ్, బుచ్చిబాబు నీకు హ్యాట్స్ ఆఫ్ అనే మాటలే తప్ప ఒక ట్రోలింగ్ కానీ ఏది లేదు. అంటే ఒక పాజిటివ్ వైబ్ అనేది సినిమా చుట్టూ ఒక రకంగా ఒక ఆరాలాగా అలుముకుంది. ఈ ఆరా అనేది సినిమా రిలీజ్ అయ్యి ఇండియన్ రికార్డులు తిరిగి రాసే వరకు అలానే కంటిన్యూ అవుతుంది. మళ్ళీ చెప్తున్నా భయ్యా, ఏదో సినిమా పోస్ట్ పోన్ అవుతుందంటే ఏదేదన్నా అవి అంతా సొల్లు కబుర్లు, అవేవి నమ్మొద్దు. ఇప్పుడు సుకుమార్ గారు కూడా టేబుల్ మీద కూర్చున్నారు కాబట్టి ఆ జెట్ స్పీడ్తో అంటే అసలు శాండీ ఫిల్మ్ అది ఇంకా చెప్తున్న ఫోటోగ్రఫీ కానీ ఇంకా సుకుమార్ గారి ఎడిటింగ్ స్కిల్స్ ఇంక మీకు చెప్పక్కర్లేదు ఆయన గురించి. ఇక బుచ్చిబాబు డైరెక్షన్ రామ్ చరణ్ అనే వ్యక్తిని ఏ విధంగా చూపించాడంటే వేరే లెవెల్లో చూపించాడు. ఇప్పటివరకు మనకు చూపించింది కేవలం క్రికెట్ సీన్స్ మాత్రమే. ఇక రెజ్లింగ్ ఇంకా 2-3 గేమ్స్ ఉన్నాయంటే ఇక కబడ్డీ ఈ వీటి మొత్తంగా ఒక్కొక్క పోస్టర్ రిలీజ్ చేసినా సరే ఇండస్ట్రీ తగలబడిపోద్ది. ఆ రేంజ్లో అయితే రామ్ చరణ్ చూపించిన మరీ ముఖ్యంగా ఏదైతే హల్క్ లెవెల్లో బాడీ పెంచి మన రెగ్యులర్గా ఒక ఫైట్ సీక్వెన్స్ ఉందంటన్నా, అది నిజంగా లిటరలీ ఒక రకంగా చెప్పాలంటే ఇండియన్ స్క్రీన్ మీద అలాంటి ఫైట్ స్క్రీన్ ఇప్పటి వరకు కూడా ఏ డైరెక్టర్ ట్రై చేయాలంట, ఏ హీరో కూడా ట్రై చేయాలంటే అంత రస్టిక్గా తీశారట, రియలిస్టిక్గా తీశారట. ఆ ఫైట్లో మాత్రం రామ్ చరణ్ గారిని చూస్తే ఒక హాలీవుడ్ హీరోలు కూడా పనికిరాని రేంజ్లో ఉంటాడట నా బాడీ విధంగా. చూడండి, ఇలాంటి హైప్ వచ్చే విషయాలు చెప్తూ ఉంటే ఇది కదా మా ఫ్యాన్స్కి కావాలి, ఇది కదా ఇన్ని రోజులు ఎందుకురా బాబు RRR లాంటి గ్లోబల్ రికగ్నైజేషన్ తీసుకున్న సినిమా తర్వాత ఈ ఆచార్యాలని, ఈ నెక్స్ట్ గేమ్ చేంజర్లని, అవని ఇవన్నీ మాకు అవసరమా, ఇది కదా మాకు కావాలి అనే రేంజ్లో అయితే ఫ్యాన్స్ ఖచ్చితంగా ఏంటి ఫ్యాన్స్ ఆల్మోస్ట్ ఇప్పటికే ఈ పెద్ద సినిమా నుంచి వచ్చిన కంటెంట్కి బుచ్చిబాబుకి గుళ్ళు కట్టేస్తున్నారు. వన్స్ సెకండ్ సింగిల్ ఏదైతే ఇప్పుడు 2వ తారీఖున రిలీజ్ కానుందో ఆ సాంగ్ తర్వాత మాత్రం ఇంకా వేరే లెవెల్ హైప్ అయ్యా నాకు. ఎందుకంటే ఈ సినిమా మీద ఎంత హైప్ ఉన్నా సరే నువ్వు థియేటర్లో కూర్చుంటే అనుకున్న దానికి ఒక 10 టైమ్స్ ఇస్తానని చాలా క్లియర్గా చెప్తున్నాడు బుచ్చిబాబు. మీరు ఫిక్స్ అయిపోండి, ఈ సినిమా ఏప్రిల్ 30న జరగబోయే విధ్వంసం ఈసారి మాత్రం మామూలుగా ఉండదు. చిక్రీ అనే సాంగ్ ఎలాగైతే గ్లోబల్ వైడ్గా ఒక రీచ్ని తెచ్చుకుందో దానికి మించి పెద్ది అనే సినిమాతో రామ్ చరణ్ గారు మరొక్కసారి గ్లోబల్ వైడ్గా తన సత్తాని చాటబోతున్నారు.